నమస్కారం దేవుళ్ళు, నేను మీ మురళీకృష్ణ ఎన్ లానేగ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు అంబాజీ దుర్గా కొండకు వెళ్తున్నాము. 2-వీలర్లో రండి, మీకు అంబాజీ దుర్గా కొండని మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది, రండి. మేము బెంగళూరు నుండి బయలుదేరి బెంగళూరు నుండి కాటేరమ్మ దేవస్థానం ఉస్కోటే, అక్కడ కాటేరమ్మని దర్శనం చేసుకున్న తర్వాత కైలాసగిరికి వెళ్ళి అక్కడ చతుర్ముఖ ఈశ్వరుని దర్శనం చేసుకొని ఆ తర్వాత 1 గంటకి మేము కైలాసగిరి నుండి బయలుదేరి 1:30కి అంబాజీ దుర్గా కొండకి చేరుకున్నాము. అంబాజీ దుర్గా కొండ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది. చాలా బాగుంటుంది అన్నదాన సత్రము. తర్వాత ఇక్కడ గోశాల కూడా ఉంది. చూడండి, మనకి ఆవు దూడ మేము ఏదైనా ఆహారాన్ని తెచ్చినామని మా వెంట వచ్చింది. మేము ఆహారం ఏమీ తీసుకొని వెళ్ళలేదు. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి దేవస్థానం దర్శనం ఇస్తుంది. ఈ ఆంజనేయ స్వామి గురించి మనం ఒక చరిత్ర తెలుసుకోవాలి. ముందుకు వివరిస్తూ నేను వెళ్తాను. ಬೆಟ್ಟ ಇವ್ರ ಹೆಸರು ದುಷ್ಟ ಸಂಹಾರ ವೀರಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಅಂತಾರೆ. ಇದು ಒಂದೇ ವಿಷಯದಲ್ಲಿ 3 ಅವತಾರ ಇದ್ದಾವೆ: ಕಲಿಯುಗ, ರಾಮಾಯಣ, ಮಹಾಭಾರತ. ಕಲಿಯುಗದಲ್ಲಿ ಅಭಯ ಕೊಡ್ತಾರೆ, ಆಶೀರ್ವಾದ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ರಾಮಾಯಣದಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಸಂಹಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಮಹಾಭಾರತದಲ್ಲಿ ಕೈಯಲ್ಲಿ ಹೂವು ಇಟ್ಕೊಂಡಿರುವ ಸೌಗಂಧಿಕ ಪುಷ್ಪ ಆಗ್ತಾರೆ. ಅದು ಸೌಗಂಧಿಕ ಪುಷ್ಪ ಭೀಮಕ್ಕೆ ಕೊಡ್ತಾ ಇರೋ ಸಂಕಲ್ಪ ಇತ್ತು. ಇವ್ರ ಹೆಸರು ದುಷ್ಟ ಸಂಹಾರ ವೀರಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ. ಇದು 1700 ವರ್ಷ ಇತಿಹಾಸ ವಿಗ್ರಹ ಅಂತ ಇದೆ. ನಿಮ್ಗೆ ಏನಾದರೂ ಸಂಕಲ್ಪ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಕಲ್ಯಾಣ, ಸಂತಾನ, ಉದ್ಯೋಗ ಏನಾದರೂ ಇರಲಿ ಎಲ್ಲ ಹೊರಟೋಗ್ತದೆ. 48 ದಿವಸ ಒಳಗಡೆ ಎಲ್ಲ ಹೊರಟೋಗ್ತದೆ. మనం ఇప్పుడు అంబాజీ దుర్గాని, ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానము, ఇక్కడికంతా వచ్చినాము. తర్వాత ఇక్కడ నుండి పైనకి చూడండి, ఆ కొండపైనకి మనం ఎక్కాలి. అక్కడ ఈశ్వర దేవస్థానం ఉందంట, వెళ్దామండి. ఇక్కడ దుర్గా పరమేశ్వరి దేవస్థానాన్ని మనము దర్శనం చేసుకొని ఇక్కడ నుండి మనము ముందుకు వెళ్ళినామంటే అంబాజీ దుర్గా కొండకి వెళతాము. అక్కడ ఈశ్వర దేవస్థానం ఉంది. తర్వాత ఒక బావి ఉంది. అర్ధం వరకు ఇక్కడ రోడ్డును చేసినారు, అంటే దారి మన రోడ్డు ఉంది. అక్కడి నుండి మనము కొంచెం నడచాల్సి ఉంటుంది మెట్లు ద్వారా. కొంచెం వరకు మెట్లు ఉన్నాయి, కొంచెం వరకు మెట్లు లేవు. ఇక్కడ ఈ కొండని ఎక్కడానికి మనము అంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగానే ఎక్కవచ్చు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఒక చరిత్ర ఉంది. అదేమిటంటే పూజారి గారు కన్నడంలో మనకు వివరించినారు. ఇప్పుడు మనం తెలుగులో తెలుసుకుందామండి. ఈ ఆంజనేయ స్వామిని దుష్ట సంహార వీరాంజనేయ స్వామి అని పిలుస్తారు. అవతారమూర్తి అని కూడా పేరు మనం చెప్పుకోవచ్చు ఆంజనేయ స్వామికి. ఎందుకంటే ఈ విగ్రహంలో అలాంటి అవతారాలు మనం చూడవచ్చు. త్రేతాయుగంలో రావణాసురుడి కుమారుడైనటువంటి అక్షయ కుమారుణ్ణి సంహరించినటువంటి హనుమ కాబట్టి అవతారమూర్తిగా పేరు వచ్చింది. ఈ ఆంజనేయ స్వామిని మనము గమనించినామంటే ఈ దేవునికి కోరపల్లు ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామిని మనం రౌద్రావతారంలో కూడా మనము చూడవచ్చు. మనం ఆంజనేయ స్వామిని ఏ దేవస్థానంలో చూసినా కిరీటం ఉంటుంది, కానీ ఈ దేవస్థానంలో దేవునికి కిరీటం ఉండదు, ఎంటుకలు ఉంటాయి చాలా. ఇంకొక విషయం ఏమిటంటే ఆంజనేయ స్వామి ఎడమ చేతిలో
సౌగంధక పుష్పము మనం ఈ దేవస్థానంలో చూడవచ్చు. ఈ సౌగంధిక పుష్పం గురించి ఒక విషయాన్ని మనం తెలుసుకుందామండి. అదేమిటంటే మహాభారతంలో మనకు తెలుస్తుంది సౌగంధిక పుష్పం గురించి. ద్రౌపది పూజ కోసం భీమునికి నాకు సౌగంధిక పుష్పం కావాలని చెబుతుందంట పూజ కోసం. అప్పుడు భీముడు తేవడానికి సౌగంధిక పుష్పం కోసం హిమాలయాలకి వెళతాడు. అప్పుడు హిమాలయాల్లో సౌగంధిక పుష్పాన్ని వెతకడము ప్రారంభిస్తాడు భీముడు. అప్పుడు అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి భీముని చూసి ఎందుకు ఇంత దూరం వచ్చినావు అని అడుగుతాడనమాట భీముణ్ణి ఆంజనేయ స్వామి. ద్రౌపది పూజ చేస్తోంది, అందువల్ల సౌగంధిక పుష్పం కావాలని అడిగింది, అందుకోసం నేను హిమాలయాలకు వచ్చినానని భీముడు చెప్తాడనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి సౌగంధిక పుష్పాన్ని ఇచ్చి పంపిస్తాడు భీమునికి. మనం ఇక్కడున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూస్తే మనకు సౌగంధిక పుష్పం ఎడమ చేతిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కథ. ఇప్పుడు మనం చూస్తున్న ఆంజనేయ స్వామి మనం కిందున్న ఆంజనేయ స్వామి సేమ్ ఒకే తరనే ఉంటుంది రూపం. ఈ కొండ గురించి ఇక్కడున్న రాజుల గురించి మనం కొంచెము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఉన్న దేవాలయాలకి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ 7 ఊర్లు ఉండేటువంటి ఈ కొండ దగ్గర. ఇక్కడ రాజు పేరు అంబోజీరావు, తర్వాత కుంభోజీరావు అనే రాజులు ఇక్కడ పరిపాలన చేసేవారంట. ఇక్కడ కొంతకాలం గడిచిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ అంబాజీ దుర్గా కొండని ఆక్రమించుకోవాలని చూస్తారు. కానీ ఈ కొండపైకి వెళ్ళడానికి వారికి దారి తెలియదు. అందరూ వెళ్ళే దారిలో వెళితే వారికి తెలిసిపోతుందని బ్రిటిష్ వాళ్ళు దొంగ దారిని వెతుక్కోవాలని చూస్తారు. అందుకోసం బ్రిటిష్ వాళ్ళు ఒక పన్నాగం పన్నుతారు. అది ఏమిటంటే రాజులకి పాలు పెరుగు ఇచ్చి వెళ్ళడానికి ఒక ముసలి అవ్వ ప్రతిరోజు వెళుతూ ఉంటుందంట. అది గమనించిన బ్రిటిష్ వాళ్ళు అవ్వ దగ్గరికి వచ్చి మాకు దొంగదారి చూపిస్తే మీకు మేము డబ్బులు ఇస్తామని చెబుతారంట అప్పట్లో. ఇప్పుడు మనం డబ్బులు అంటాము, అప్పట్లో ధనం అనేవాళ్ళు. అప్పుడు అవ్వ ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఎండాకాలము వర్షాకాలం వచ్చినప్పుడు నేను మీకు దారి చూపిస్తానని చెబుతుందంట అవ్వ. కొంతకాలం గడిచిన తర్వాత వర్షాకాలం మొదలవుతుంది. అప్పుడు అవ్వ చిక్కడకాయలు విత్తనాలని దారిలో చల్లుకుంటూ వెళుతుంది. కొన్ని రోజులైన తర్వాత ఆ చిక్కడకాయలు మొలకెత్తుతాయి, పెద్దగా పెరుగుతాయి అన్నమాట.
అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అవ్వ చెబుతుంది, నేను చిక్కడకాయ విత్తనాలు చల్లుకొని వెళ్ళినాను, అవి విత్తనాలు మొలకెత్తినాయి, మీరు ఆ దారి గుండానే వెళితే మీకు కోటకు చేరుకుంటారని చెబుతుందంట అవ్వ. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దొంగ దెబ్బ తీసి ఈ కోటని ఆక్రమించుకుంటారు. ఈ కొండ నుండి నంది హిల్స్కి కూడా దారి ఉందని చెబుతారు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంచెము ఈ కొండ గురించి మనం తెలుసుకుందామండి. ఇక్కడికి సీతారాములు వనవాసం వచ్చినప్పుడు ఇక్కడ ఈశ్వరునికి దీపం పెట్టాలని సీతాదేవి అక్కడ ఉన్న బావిలోకి వెళ్ళి ఆ నీళ్ళను తీసుకొని దీపం పెడుతుందంట. అందువల్ల ఇక్కడ ఒక బావికి నూనె బావి అని పేరు వచ్చింది. అంతేకాకుండా ఆ బావిలోని నీళ్లు ఆరోగ్యానికి మంచిదని చాలామంది తాగుతారంట. ఇక్కడ వచ్చి స్నానం చేసి ఈశ్వరునికి ప్రదక్షిణ చేస్తే 48 ప్రదక్షిణలు చేస్తే ఏదైనా కోరిక ఉంటే తీరుతుందని కూడా చెబుతారు. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారంట, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయంట. మనమైతే ఈశ్వర దేవస్థానం దగ్గరికి వెళుతున్నాము. చూడండి, మంచు చాలా చాలా అంటే చాలా మంచు. ఇక్కడ 50 నుంచి 100 అడుగుల దూరంలో ఉంటే ఏమీ కనపడదు, అలా ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా చల్లగా ఉంది, ఎక్కువగా మంచు వేరే కురుస్తూ ఉంది. మేము వెళ్ళిన టైము 2:30 టైము. చూడండి, చాలా ఎక్కువగా ఉంది మంచు. చూస్తే చూడండి, చుట్టూ మంచు. మాకైతే ఈశ్వర దేవస్థానం ఎక్కడుందని కూడా తెలియడం లేదు, ఇక్కడ మంచు ఎక్కువగా ఉండడం వల్ల. అయితే మాకు ఇక్కడ దారి ఉండడం వల్ల ఆ దారి వెంటే మేము వెళుతున్నాము. దేవస్థానం ఇంకా వస్తుందని అనుకుంటూనే వెళ్తున్నాము. ఇంకో విషయం ఏమిటంటే, కైలాసగిరి నుండి అంబాజీ దుర్గకి రావడానికి జీపుని ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఫ్రీ, ఛార్జీ ఏమి ఉండదు. అయితే కొంచెం వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. మనకు దుర్గా పరమేశ్వరి దేవస్థానంలో ఉన్న పూజారి గారు మనతో ఏమి చెప్పినారో మనం ఒకసారి విందామండి. ಮಹಾಕಾಳಿ ಕೂಡ ಮೊದಲಿಗಿದ್ಲು. ಆ ದೇವಿ ಒಂದು ಶಾಪಗ್ರಸ್ತದಿಂದ ಶ್ರೀದೇವಿಯನ್ನು ಯಾವಾಗ ಯುದ್ಧದಲ್ಲಿ ಕಿತ್ತಾಕಿದ್ರೋ ಆಗಲಿಂದ ಶಾಪಗ್ರಸ್ತ ಆಗಿ ಶಿವನ ದೇವಸ್ಥಾನದಲ್ಲೂ ಪೂಜೆ ಇಲ್ಲ, ಅಮ್ಮನವ್ರ ದೇವಸ್ಥಾನದಲ್ಲೂ ಇಲ್ಲ. ಇಲ್ಲಿ ಆ ಹನುಮಂತನಿಗೂ ಕೂಡ ಸಾವಿರಾರು ಜನ ಬಂದು ದರ್ಶನ ಮಾಡ್ತಿದ್ದಂಥ ಒಂದು ದೇವಸ್ಥಾನಗಳು ಹಾಳು ಬಿದ್ದೋದು. 300 ವರ್ಷಗಳಿಂದ ಪೂಜೆಗಳಿರಲಿಲ್ಲ. 2015ರಲ್ಲಿ ಪಕ್ಕದ ಹಳ್ಳಿಯವರು ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಅಂತ, ಅವರು ಹನುಮಂತನ ಒಂದು ಅನುಗ್ರಹ ಆಗಿ ರಸ್ತೆ ಮಾಡಿಸ್ಬೇಕನ್ನೋ ಒಂದು ಸಂಕಲ್ಪ ಮಾಡಿಕೊಂಡು ಸುತ್ತಮುತ್ತ ಹಳ್ಳಿಗಳ ಜನ ಸಹಾಯ ತಗೊಂಡು, ಭಕ್ತಾದಿಗಳ ಸಹಾಯ ತಗೊಂಡು ರೋಡ್ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಆ ರೋಡ್ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಬಂದಮೇಲೆ ಹನುಮಂತನಿಗೆ ಪೂಜೆ ನಡೆಯೋಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ಅದಾದಮೇಲೆ ಶಿವನ ದೇವಸ್ಥಾನ ಲಿಂಗ ಇಲ್ಲದೆ ಖಾಲಿ ಇತ್ತು. ಆ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯವರು ಭಕ್ತಾದಿಗಳನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ಆ ದೇವಸ್ಥಾನದ ಲಿಂಗವನ್ನು ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ್ರು. ಶಿವನಿಗೂ ಅಮ್ಮನವರು ಹನುಮಂತನಿಗೂ ಪೂಜೆ ನಡೀತಿತ್ತು. ಆದರೆ ಅಮ್ಮನವರು ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ವಿಚಾರ ಮರೆತು ಹೋಗಿದ್ರು ಜನ. ಹಾಗೆ ಎಷ್ಟು ವರ್ಷಗಳು ಕಳೀತಾ ಇದ್ರು ಕೂಡ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಯಾಕೆ ಅಂತ ಶಾಸ್ತ್ರ ಕೇಳಿದಾಗ, ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಮೂಲ ದೇವಿಯಾದಂಥ ಮಹಾಕಾಳಿಯನ್ನು ಬಿಟ್ಟು ಪೂಜೆ ನಡೆಸ್ತಿದ್ದೀರಾ, ಆ ದೇವಿ ಮೂಲ ಈ ಬೆಟ್ಟಕ್ಕೆ ಮೂಲವಾಗಿರೋದ್ರಿಂದನೂ ಆ ಪೂಜೆ ನಡೆದ್ರೇ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಆಗೋದು ಅಂತ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹೇಳಿದ ಮೇಲೆ ದೇವಿಗೆ ಅಂತ ಒಂದು ಉತ್ಸವ ವಿಗ್ರಹವನ್ನು ತಂದಿಟ್ಟು ಅಲ್ಲಿ 6 ವರ್ಷಗಳ ಕಾಲ ಪೂಜೆ ಹೋಮಾದಿಗಳು ನಡೆದಿದ್ದಾದ ಮೇಲೆ ಈಗ ದೇವಿ ಅನುಗ್ರಹವನ್ನು ಕೊಟ್ಟು ಬಂದು ನಿಲ್ಲಿಸಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ಈಗ ಇಲ್ಲಿಗೆ 1 ವಾರ ಆಯಿತು ದೇವಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಯಾಗಿ. ಬಂದಂಥ ಭಕ್ತಾದಿಗಳನ್ನು ಸಲಹದ ದೇವಿ ಇಲ್ಲಿದ್ದಾಳೆ. ಮುಂದೆ ಬರುವಂಥ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಅಭಯವನ್ನು ನೀಡ್ತಾ ಕೈವಾರ ತಾತಯ್ಯನವರು ಕಾಲಜ್ಞಾನದಲ್ಲಿ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. ಅಂಬಾಜಿ ದುರ್ಗಕ್ಕೆ ಮತ್ತೆ ಅಮ್ಮನವರು ಬರ್ತಾರೆ, ಅಮ್ಮನವರು ಹುಟ್ಟುತ್ತಾರೆ ಅಂತ ಮಾತು ಈಗ ನಿಜ ಆಗಿದೆ. ಅಮ್ಮನವರು ಬಂದು ಇಲ್ಲಿ ಸ್ಥಾಪನೆ ಆಗಿದ್ದಾರೆ. ಆ ಕೈವಾರ ತಾತಯ್ಯನವರ ಮಾತು ಈಗ ನಿಜ ಆಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಒಂದು ವಿಶೇಷತೆ.
ಈಗ ಇನ್ನು ಮೇಲೆ ಈ ಬೆಟ್ಟಕ್ಕೆ 300 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಹೇಗೆ ದಿನಕ್ಕೆ ಸಾವಿರಾರು ಜನ ಬಂದು ಹೋಗ್ತಿದ್ದಂಥ ಮಹಾಕ್ಷೇತ್ರ ಆಗಿತ್ತು, ಮತ್ತೆ ಅದಾಗುತ್ತೆ ಅನ್ನೋಂಥದ್ದು ಒಂದು ವಿಶೇಷವಾದಂಥ ಒಂದು ವಿಶೇಷತೆ. ఇప్పుడు మనం చూసాం కదా, అదే ఈశ్వరుని దేవస్థానం. ఇక్కడ ఇంకో కథ కూడా ఉంది. వాళ్ళు ఇప్పుడు మనకి పూజారి గారు చెప్పినారు కదా, అది మనం తెలుగులో చెప్పుకుందామండి. ఈ కొండపైన దుర్గా పరమేశ్వరి అమ్మవారు ఉండేవారంట 300 సంవత్సరాల కిందట. బ్రిటిష్ వాళ్ళ కాలంలో అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడే భూమిలోకి వేసేసి వెళ్ళిపోయినారని చెబుతారు. అప్పటి నుండి 300 సంవత్సరాల వరకును ఇప్పటి వరకును ఇక్కడ పూజలు లేవంట. 2015 నుండి ఇక్కడ ఆంజనేయ స్వామికి, ఈశ్వరునికి పూజలు నడుస్తున్నాయి. ఇక్కడ ఈశ్వర దేవస్థానంలో కూడా శివుని విగ్రహము లేకపోయినంట, లింగము. వారే అక్కడ ఉన్న రైతులు, తర్వాత నారాయణ స్వామి అనే ఒక వ్యక్తి రైతు ఈ దేవస్థానంలో శివుణ్ణి ప్రతిష్ఠించినారంట. అంతేకాకుండా ఈ కొండకి దారిని ఏర్పాటు చేసినారు. ఇక్కడ అన్నదానం సత్రాన్ని కూడా ఏర్పాటు చేసినారు. చాలా మందికి ఒక రోజుకి 200 నుంచి 300 మంది భోజనాలు చేస్తున్నారంట. ఆదివారం వస్తే, శనివారం వస్తే 600 నుంచి 500 మంది ఇలా భోజనాలు తింటున్నారంట ఇక్కడ అన్నదాన సత్రంలో. ఇప్పుడు మనము వెళుతున్న ఈ బావి చూడండి, ఇక్కడ ఆ బావి ఉంది. 9 అడుగుల లోతున్న ఈ బావి చూడండి. పైకి చూడడానికి ఒక ఇల్లు తర ఉంది. లోపలికి పోయి వెళితే బావి ఇది. ఇక్కడ చూడండి నీళ్లు ఉన్నాయి. ఈ బావి నీళ్ళనే ఉపయోగించి సీతమ్మ అమ్మవారు ఈశ్వరుని దేవస్థానం దగ్గర దీపంలో ఈ నీళ్ళను పోసి దీపాన్ని వెలిగిస్తారంట. అందువల్లే ఈ బావికి నూనె బావి అని పేరు వచ్చింది. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఇష్టమైనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లో మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోలు నేను చేస్తాను దేవస్థానంవి. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు.